గర్భవతుల్లో ఎనీమియా. మన శరీరంలో రక్తం జీవితాన్నిచ్చే ద్రవం. ఇది ఊపిరితిత్తుల నుండి శరీరంలో వివిధ భాగాలకు ఆక్సిజన్ని సరఫరా చేస్తుంది. మీకు ఎర్ర రక్త కణాలంటే తెలుసు కదా. రక్తంలో అతి ముఖ్యమైన పదార్థం ఆక్సిజన్ని అందించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆర్బీసీలో హెమోగ్లోబిన్ ఉంటుంది. ఇందులో ఐరన్ ఉంటుంది. తక్కువ ఆర్బీసీ కౌంట్ అంటే ఐరన్ లోపం అని అర్థం. రక్తంలో అసాధారణంగా ఎర్ర రక్త కణాల స్థాయి మరియు హెమోగ్లోబిన్ స్థాయి అంటే అర్థం ఎనీమియా. సాధారణంగా పెద్దవారిలో హెమోగ్లోబిన్ స్థాయి 12 నుండి 18 గ్రాముల రక్తంకు ప్రతి డెసిమీటర్కు ఉంటుంది. ఐరన్ లోపం లేదా B12, ఫోలేట్, B6 వంటి ముఖ్యమైన విటమిన్లలో అవసరమైన పోషకాల లోపం ఏర్పడినప్పుడు హెమోగ్లోబిన్ స్థాయి తగ్గి ఎనీమియాకు దారితీస్తుంది. హెమోగ్లోబిన్ లోపంకు ఇతర కారణాలు అనగా సికిల్ సెల్ ఎనీమియా లేదా థాలసెమియాస్, అధిక రక్తస్రావం, అత్యధిక ఎర్ర రక్త కణాలు పాడవడం, మూత్రపిండాల వ్యాధి, ఇతర తీవ్రమైన అనారోగ్యం, బోన్ మ్యారో పనిచేయకపోవడం లేదా అప్లాస్టిక్ ఎనీమియా లేదా బోన్ మ్యారోపై ప్రభావం చూపే క్యాన్సర్. శరీరంలో ఐరన్ తక్కువ కావడం అనేది ప్రపంచంలో అత్యధిక శాతం పోషణ లోపం. పిల్లలకి మరియు మహిళలకి తీసుకునే ఆహారంలో ఐరన్ లేకపోవడం అనేది పెద్ద సమస్య. ఎక్కువగా పాలు తాగే పిల్లలు, ఐరన్ ఉన్న ఆహారాన్ని తిననివారు, మహిళలు ఐరన్ లోపం వల్ల ప్రమాదంలో పడచ్చు. సుమారుగా 2 బిలియన్ల జనాభా అనగా ప్రపంచ జనాభాలో 3వ వంతు తాము తీసుకునే ఆహారంలో ఐరన్ లేక ఎనీమియాతో బాధపడుతున్నారు. ఒక రోగిని హెమోగ్లోబిన్ పరీక్ష చేశామంటే దాని అర్థం పూర్తి రక్త కౌంట్. హెమోగ్లోబిన్ పరీక్ష బహుశా ఎనీమియా తీవ్రత ఎంత తెలుసుకోవడానికి చేస్తారు. ఎనీమియా చికిత్సకు బదులు ఎలా ఉందో గమనించి ఎనీమియా తీవ్రతని బట్టి రక్త మార్పిడి అవసరం ఎంతవరకు ఉందో నిర్ణయిస్తారు. కానీ చివరికి మన శరీరానికి ఐరన్ ఎందుకు అవసరం? ఫలదీకరణం జరిగాక పిండం అభివృద్ధి చెందడానికి మన శరీరానికి ఐరన్ అవసరం ప్రారంభమవుతుంది. ఐరన్ పిండం అభివృద్ధికి, దాంతోపాటే మెదడు పెరుగుదలకు అతి ముఖ్యమైనది. అయితే ఎవరైనా ఆమె లేదా అతను ఎనీమిక్ అన్న విషయాన్ని ఎలా తెలుసుకోవాలి? ఎనీమియా లక్షణాలు కనబడేవి కావు మరియు సులువుగా గమనించదగ్గవి కావు. అవి తొందరగా అలసిపోవడం, నీరసం, చర్మం పాలిపోవడం, చిగుళ్ళు, కళ్ళు మరియు గోళ్ళు, వేగంగా లేదా క్రమంలేని గుండె చప్పుళ్ళు, శ్వాస తక్కువగా అందడం, తలనొప్పి, తల తేలిపోతున్నట్లుగా ఉండడం. సాధారణంగా చక్కగా కనబడే వ్యక్తిలో ఎనీమియా కనబడ్డా గర్భవతి మహిళలలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పిండంలో ఐరన్ లోపం ఏర్పడకుండా ఉండడానికి గర్భవతి మహిళకు ఐరన్ లోపం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య నియమాల ప్రకారం ఎనీమియాని గుర్తించి అనగా హెమోగ్లోబిన్ 11 గ్రాముల డెసిలీటర్ కంటే తక్కువగా ఉండడం లేదా హెమోగ్లోబిన్ 32% కంటే తక్కువగా ఉండడం, గర్భవతి మహిళలో 50 కంటే తక్కువగా ఉంటే ఎనీమియా అని అర్థం. గర్భవతులకు ఎనీమియా లోపం ఎందుకు వస్తుంది? కారణం ఐరన్ అవసరం పెరగడం. ఇలా అధికమైన రక్తంలో ఐరన్ శాతం హెమోగ్లోబిన్కి తయారీకి ఉండాలి. మీకు కూడా మీ శిశువు ఎదుగుదలకు మరియు ప్లాసెంటా కోసం అధిక ఐరన్ అవసరం. ప్రపంచవ్యాప్తంగా గర్భం సమయంలో రక్తలోపం ఉన్న ఎన్నో సమస్యలు ఎనీమియా కారణంగా మహిళలు ఎదుర్కొంటున్నారు. కానీ ఇప్పటికీ దానికి కావలసినంత గుర్తింపు లభించలేదు. గర్భవతుల్లో ఎనీమియాని తగ్గించడానికి తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు: మహిళ గర్భవతి కాకముందే ఆమెకు ఎనీమియా ఉన్నట్లయితే వెంటనే దానికి తగు చికిత్స తీసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు మహిళలు తమ గర్భస్థ ప్రారంభ దశలో పిండం ఎదుగుదలకు అవసరమైన ఐరన్ని గుర్తించి పూర్తి వివరాలు తెలియకపోవడం, తద్వారా చాలామంది మహిళలలో గర్భం ప్రారంభ దశలోనే శరీరంలో పెరుగుతున్న మార్పులకు అవసరమైనంత ఐరన్ గురించి తెలియదు. ఇది 2వ మరియు 3వ ట్రిమిస్టర్లలో నిజం.
మీ శరీరంకు అవసరమైన హెమోగ్లోబిన్ తయారీకి కావలసినంత అయన్ లేనట్లయితే మీరు ఎనీమిక్ అవుతారన్న విషయాన్ని తెలుసుకోవడం ముఖ్యం. ప్రమాదం మీకు ఎక్కువగానే ఉంది. ఒకవేళ మీకు ఉదయం నీరసం ఎక్కువగా ఉండడం వల్ల ఉదయం వాంతులు తరచుగా అవుతాయి. ఒకవేళ మీకు 2 లేదా 3 గర్భాలు వరుసగా వచ్చి ఒక బిడ్డ కంటే ఎక్కువసార్లు గర్భవతి అయితే, మీలో అయన్ పోషకాలు తక్కువైతే లేదా మీ గర్భంకు ముందు రక్తస్రావం అధికంగా ఉంటుంది. అయన్ లోపం మరియు ఫోలేట్ లోపం సాధారణమైన కారణాలు. ఇప్పుడు మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీకు మరియు మీ శిశువుకు ఏ విధంగా ప్రమాదమో తెలుసుకుందాం. గర్భవతిగా ఉన్నప్పుడు తీవ్రంగా ఎనీమియా ఉన్నట్లయితే మీ శిశువు ఎదుగుదల సరిగా ఉండదు లేదా ఫలితంగా ప్రీమెచ్యూర్గా బిడ్డ పుట్టచ్చు. అలాగే మీరు నీరసంగా ఉన్న కారణంగా రక్తస్రావం నుండి, ఇన్ఫెక్షన్ నుండి లేదా పురుడు సమయంలో ఇతర సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. పురుడు అయ్యాక ఒకవేళ రక్తస్రావం ఎక్కువగా ఉన్నప్పుడు లేదా మీకు సిజేరియన్ సెక్షన్ అవసరమైనప్పుడు ఎనీమియా కారణంగా మీకు రక్తాన్ని ఎక్కించవలసి ఉంటుంది. రక్తం ఎక్కించవలసిన అవసరం పెరిగినప్పుడు ఇన్ఫెక్షన్లు మరియు ఇతర సమస్యలు ఎనీమియా కారణంగా ఎదురవుతాయి. బిడ్డకు తల్లి కాబోతున్న మీకు కొంత ఎనీమియా గర్భంలో 3వ ట్రైమిస్టర్లో అనగా 9 నెలల సమయంలో ఎనీమియా అధికమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. పరిశోధకులు తీవ్రమైన ఎనీమియా మరియు తక్కువ ప్రభావం ఉన్నదాని మధ్య సంబంధాన్ని చక్కగా పరిశీలించాక తక్కువ బరువున్న లేదా సరైన ఎదుగుదల లేని బిడ్డ పుట్టచ్చని చెప్తారు. సుమారుగా 95% పైగా ఎనీమియా కేసులు గర్భవతులకు పోషకాహార లోపం కారణంగా అయన్ లోపం అవుతుందని, మునుపటి గర్భం సమయంలో లేదా బహిష్టు సమయంలో సాధారణంగా అయన్ లోపం ఉంటుందని చెప్తారు. ఫోలేట్ లోపం గల ఎనీమియా 0.5 నుండి 1.5% గర్భవతి మహిళలలో ఉంటుంది. తక్కువ సెరం ఫోలేట్ స్థాయి డయాగ్నోసిస్ ద్వారా నిర్ధారితమవుతుంది. ముందు జాగ్రత్త కొరకు గర్భవతి మహిళలందరికీ ఫోలేట్ 0.4 మిల్లీగ్రాములని రోజుకోసారి ఇస్తారు. ప్రొపిలాటిక్ అయన్కు బదులుగా మరో దాన్ని వైద్యులు గర్భవతి మహిళలందరికీ ఇస్తారు. అయన్ స్థాయి శిశువు ఎదుగుదలలో కనబడుతుంది. గర్భస్థ దశలో 18 నుండి 27 మిల్లీగ్రాముల అయన్ రోజుకి అవసరమవుతుంది. కేవలం ఆహారం ద్వారానే అంత అయన్ పొందడం కష్టం. కనుక వ్యాధిని అదుపు చేసే సెంటర్లు గర్భవతి మహిళకు రోజు 30 మిల్లీగ్రాముల మోతాదు అయన్ని ముందు జాగ్రత్తకే తీసుకోమని సిఫారసు చేస్తారు. గర్భస్థ దశ మందులలో చాలా వరకు ఇది ఉంటుంది. ఎనీమియా రాకుండా జాగ్రత్త పడచ్చా? అవును, ఆహారంతో కొంతవరకు చేసుకోవచ్చు. ఈ క్రింద కొన్ని చిట్కాలు ఎనీమియాని దూరం చేస్తాయి. విటమిన్ పిల్స్ని అయన్తో పాటు మీ గర్భస్థ దశ సమయంలో వాడండి. పాలతో పాటు అయన్ పిల్స్ని తీసుకోకూడదు, ఎందుకంటే దీనివల్ల అయన్ కరిగిపోయే అవకాశం ఉంది. అయన్ మరియు విటమిన్ సి అధికంగా ఉన్న వాటిని తినండి. విటమిన్ సి మీ శరీరానికి అయన్ పీల్చుకునేలా సహాయపడుతుంది. తరచుగా అయన్ ఎక్కువగా ఉన్న ఆహారం ఫోలిక్ యాసిడ్ ద్వారా లభిస్తుంది. అయన్ని పీల్చుకోవడాన్ని అరికట్టేటటువంటి ఆహారాన్ని తీసుకోకండి. అవి కాఫీ, టీ, గుడ్డు సొన, పాలు, పీచు మరియు సోయా ప్రోటీన్లో ఉంటుంది. అయన్ని అధికంగా తీసుకునే సమయంలో వీటిని తీసుకోకండి. ఈ క్రింది ఆహారాల్లో అయన్ ఉంటుంది: లివర్, ఇతర మాంసాహారం, సీఫుడ్, యాప్రికోట్స్, ప్రూన్స్ మరియు రైసిన్స్ వంటి డ్రై ఫ్రూట్స్, నట్స్, బీన్స్, ముఖ్యంగా లీమా బీన్స్, ఆకుకూరలు, బచ్చలి కూర మరియు బ్రోకలీ, ధాన్యాలు, అయన్ పోర్టిఫైడ్ మరియు ఇతర ధాన్యాలు. అయన్ టాబ్లెట్ల వల్ల తరచుగా మలబద్ధకం లేదా కడుపులో ఇబ్బందుల వంటి దుష్ప్రభావాలు వస్తుంటాయి. దీని నుండి ఎలా కాపాడుకోవాలి? ద్రవ పదార్థాల్ని ఎక్కువగా తీసుకోండి. అధిక పీచు ఉన్న ఆహారాన్ని తీసుకోండి, అంటే పళ్ళు, కూరగాయలు, ధాన్యాలు. ధాన్యాలు అంటే గోధుమలు, ఓట్స్, మొక్కజొన్న మరియు వరి. భోజన సమయంలో పిల్స్ తీసుకోండి. అయన్ మీ మలాన్ని నలుపు రంగు లేదా ముదురు నలుపు రంగులో ఉండేలా చేస్తుంది.
ఒకవేళ మీ మలం మరీ ముదరగా ఉంటే పట్టించుకోకండి. ఇది ప్రమాదకరమైంది కాదు. ఇప్పుడు ఎనీమియా గురించి మీకు అవసరమైన విషయాలు తెలుసుకున్నారు. గర్భవతిగా చక్కగా ఉండి ప్రతి క్షణాన్ని ఆనందించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మరియు ఇది అంత కష్టమైన పని కూడా కాదు, అవునా?